ఎర్లీ ప్రెగ్నెన్సీస్ లో కొంతమందికి వెజైనల్ బ్లీడ్ కనిపించవచ్చు. బ్లీడ్ కనిపించగానే చాలా మంది పానిక్ అయిపోతూ ఉంటారు. 100 ప్రెగ్నెన్సీస్ లో 20 to 30 ప్రెగ్నెన్సీస్ లో ఈ బ్లీడ్ ఉండొచ్చు. ఒక్కోసారి వీటికి అసలు మనం వరి అవ్వాల్సిన కాజ్ ఏమీ ఉండకపోవచ్చు. లైక్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఎర్లీ వీక్స్ లో పిండం గర్భసంచికి అతుక్కున్నప్పుడు చిన్న బ్లీడ్ కనిపిస్తూ ఉంటది. ఇది ఒక పింకిష్ బ్రౌనిష్ గా ఉంటది అండ్ ఒక 1 to 2 days ఉండొచ్చు. నెక్స్ట్ గర్భసంచి ముఖద్వారానికి సర్విక్స్ కి ప్రెగ్నెన్సీలో రక్త ప్రసరణ అది పెరగడం వల్ల ఇంటర్ కోర్స్ అయిన తర్వాత లైట్ బ్లీడ్ అది కనిపించవచ్చు. ఇంకోటి సబ్ కోరియోనిక్ హిమటోమా అంటే మన ప్లసెంటా గర్భసంచికి అతుక్కునే క్రమంలో స్మాల్ పాకెట్ ఆఫ్ బ్లడ్ ఈ గర్భసంచికి అండ్ ఈ జెస్టేషనల్ సాక్ కి మధ్యలో కలెక్ట్ అయ్యి ఈ హిమటోమాకి దారి తీయచ్చు. అది కూడా ఈ బ్లీడ్ లా కనిపించవచ్చు. కొంతమందికి ఎంత బ్లీడ్ అవుతున్నా సరే చక్కగా ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ అయ్యి హెల్దీ బేబీస్ ని డెలివర్ చేస్తూ ఉంటారు. సో మీరు బ్లీడ్ అయిందని చెప్పి పానిక్ అవ్వకండి. బేబీకి కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి అంత వరి అవ్వాల్సిన పనేం లేదు. బేబీ హార్ట్ బీట్ అది బాగుండి హిమటోమా సైజ్ అది మానిటర్ చేసుకుంటూ ఉంటే ఒక్కోసారి ఏంటంటే అలర్ట్ అవ్వాలి. లైక్ ఇది ఒక్కొక్కసారి అబార్షన్ కి సూచన అవ్వచ్చు. బేబీ హార్ట్ బీట్ సైలెంట్ గా లోపల ఆగిపోవచ్చు. లైక్ మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ కి అలాగే ఇది ఫస్ట్ సైన్ అవ్వచ్చు. బ్లీడ్, మోలార్ ప్రెగ్నెన్సీ, ముచ్చాల గర్భిణికి సూచన అవ్వచ్చు. లేదా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉండొచ్చు. సో మీరు బ్లీడ్ అవ్వంగానే పానిక్ అవ్వకుండా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే మీకు స్కాన్ అది చేసి మీ ప్రోగ్నోసిస్ ఏంటో చెప్తారు.